ఈరోజు మనం పాలకూర పప్పు క్యారెట్ జ్యూసు కొబ్బరి పాలు మామిడికాయ ఉపయోగించి పాలకూర హై ప్రోటీన్ పప్పు చేసుకున్నాం. దానికి కానీ చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే కందిపప్పుని బాణంలో దోరగా వేయించుకోండి. తర్వాత ఇద్దండి క్యారెట్ జ్యూసు. ఈ క్యారెట్ జ్యూస్ పోయాలి. పోసాం కదా, ఇప్పుడు కొబ్బరి పాలు పోయాలి. ఇదిగోండి కొబ్బరి పాలు ఇవి పోస్తాను. ఈ పప్పు చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలకి చాలా మంచిది అన్నమాట. ఇది మాత్రం ట్రై చేయండి. నేను ఇది 3వ సారి ట్రై చేయడం. ఇంతకుముందు ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మళ్ళా ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. కొద్దిగా దీనిలో వాటర్ కూడా పోసుకోవచ్చు, లోపల ఉంటుంది కదా. ఒక్క నిమిషం. సో ఇప్పుడు క్యారెట్ జ్యూస్ పోసాను కదా, ఇప్పుడు కొబ్బరి పాలు పోస్తున్నాను అన్నమాట. రెండు అదొక కప్పు ఇదొక కప్పు తీసుకోండి, సరిపోతుంది. పోసుకున్నాను కదా, ఇప్పుడు దీనిలో మనము కందిపప్పుని ఆల్రెడీ వేయించుకోవాలి కదా, వేయించుకున్నాం కదా. దోరగా కందిపప్పు వేయించుకుంటే కమ్మగా వాసన వచ్చేదాకా బాగుంటుంది అన్నమాట. సో ఇదిగోండి కందిపప్పు ఇలా వేయించుకున్నాను కదా, ఇది వేసేయండి. ఇది వేసేసి తర్వాత మనము పాలాకు, ఇదిగోండి పాలాకు ఇలా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేయాలి. వేసుకున్నాము. ఇప్పుడు దీనిలో మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు నేను వేస్తున్నాను. మామూలు పప్పు చేసినట్టే, కాకపోతే మనం ఈ కందిపప్పుని క్యారెట్ జ్యూసు కొబ్బరి పాలలో ఉడికిస్తున్నాం. చింతపండు అవసరం లేదు. చింతపండుకు గాను చింతపండు టమాటాలు అవసరం లేకుండా మనం మామిడికాయ ముక్కలు వేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి ఒక మామిడికాయ తీసుకొని మామిడికాయ ముక్కలు, ఇదిగోండి ఒక మామిడికాయ తరిగి పెట్టుకోండి. ఇలా ముక్కలు వేసేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేస్తే ఇలా అనేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే విజిల్ రప్పియండి. మూత పెట్టేసి కుక్కర్ మూత, ఒక మామూలుగా పప్పుకి ఎన్ని విజిల్స్ రప్పిస్తాం అలా విజిల్స్ రప్పియండి. ఇది మాత్రం అందరూ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి చెప్తున్నాను. పిల్లలకి మీరు చేసి పెడితే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి బాగా తింటారు, బలం కూడా పిల్లలకి. లిడ్ అంటే పట్టుకోదా? ఇలా ఇది కూడా తెలుసుకోండి, లిడ్ పెడితే పట్టుకోదంట. సో ఇది గ్యాస్ ఇంటి విజిల్ తీసి పెట్టాలి. విజిల్ లేకుండా పెట్టేసాను. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి విజిల్స్ రప్పియండి. హైలో పెట్టేసుకోండి, విజిల్స్ రప్పియండి. తర్వాత ప్రాసెస్ చూపెడతాను. చూడండి పప్పు ఎలా మెత్తగా ఉడికిపోయిందో చూడండి. సో ఏం లేదు, క్యారెట్ జ్యూస్ కొబ్బరి పాలు కొద్ది కందిపప్పు దోరగా వేయించి అది వేసేసి తర్వాత పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ వేసుకోవడమే. టేస్ట్ చూశాను, భలే ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చేస్తున్నాను, మీకు చెప్తున్నాను.
ఈ స్టైల్లో మీరు పప్పు చేసి పిల్లలకు పెట్టారంటే హెల్తే హెల్త్. ఇంకేముంది, తిరగమాతేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. పప్పు చాలా కమ్మగా ఉంటుంది. 1 ఇయర్ బేబీస్, 2 ఇయర్ బేబీస్ వాళ్ళకి ఇప్పుడే మీరు స్టార్ట్ చేసి ఉంటారు కదా పప్పు తినిపించడం. ఇలా పప్పు తినిపించండి, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు. దగ్గులు, జలుబులు ఇలాంటివి ఏవి రావు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా ఎదిగే పిల్లలకి ఇది మంచి హై ప్రోటీన్ పప్పు అనమాట. మామూలుగా మీకు సంగతి తెలుసా, చింతపండు ఉపయోగిస్తే నల్లగా అయిపోతారు, అంటే కలర్ తగ్గడానికి కారణం కూడా చింతపండే. అలా ఇలా పప్పులు చేసుకొని చింతపండు తక్కువ వాడుకుంటూ దాన్ని రీప్లేస్ చేస్తూ మనము చింతకాయ తొక్కు, చింతకాయ బయట అమ్ముతారు కదా తొక్కు కానీ, మామిడికాయ కానీ ఇలాంటివి ఉపయోగించి చేసుకున్నామంటే హెల్త్కి హెల్త్ ప్లస్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా పప్పు చేసుకోండి అందరూ, చాలా బాగుంటుంది. నన్ను నమ్మి ఒకసారి ట్రై చేయండి. చూడండి, మీ ముందే టేస్ట్ చూస్తాను కూడా. సూపర్, మార్వలస్, చాలా బాగుంది. సో ఈ కమ్మనైన పప్పు అందరూ ట్రై చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే తక్కువ నీతో డబల్ కా మీఠా కూడా ఇప్పుడే చేయబోతున్నాను. షార్ట్గా అప్లోడ్ చేస్తాను. చక్కెర ఉపయోగించిన, బెల్లం ఉపయోగించిన, తేనె పాకంలో చేస్తాను. ఎలాగో చూపిస్తాను చూడండి. వెయిట్ ఫర్ దట్ వీడియో ఆల్సో.